అమ్మా కృషిక అని మాట కాస్త గట్టిగా వినిపించేసరికి డాబామీద వర్షంలో తడుస్తూ ఏదో ఆలోచనతో పరధ్యానంగా ఉన్న కృషిక ఆలోచనలో నుండి తేరుకొని అమ్మా అన్నది. ఇంతలో కృషిక తల్లి అనుపమ వచ్చి, ఏంటమ్మా ఏం చేస్తున్నావ్ ఇక్కడా అంటూ అడిగిన తల్లితో, ఏమీ లేదమ్మా, బట్టలు తీద్దామనే వచ్చాను. కాని నేనొచ్చేసరికి వర్షం మొదలైంది, గమనించలేదు అన్నది. కంటినుండి కారే కన్నీళ్లు వర్షంలో కలిసిపోతూ ఉంటే నిర్జీవంగా ఉన్న కూతురువైపు చూస్తూ, అవును గమనించలేవు, అందుకే వాడి గురించి ఆలోచిస్తూ ఇలా ఇక్కడే ఉండిపోయావు ఏడుస్తూ అన్నది. చిన్నగా అమ్మా అన్నది. కూతురుని కిందకి గదిలోకి తీసుకెళ్ళి, అవునే అమ్మను కాబట్టే చెప్తున్నా, మోసం చేసి వెళ్ళిపోయినవాడి గురించి కాదు నువ్వాలోచించాల్సిందే. నీమీదే ప్రాణం పెట్టుకొని నువ్వే లోకంగా బ్రతుకుతున్న మా గురించి ఆలోచించు. మొన్నటివరకు మొండిగా పొగరుగా ఎవర్నీ లెక్క చేయకుండా ఉన్నావు. కాని ఇప్పుడు ఇలా ఏదో పోగొట్టుకున్నదానిలా బేలగా పిచ్చిదానిలా తయారయ్యావు. అసలు ఇదివరకు కృషికాకి ఇప్పుడు కృషికాకి పోలిక ఉందా? చూడు తల్లీ, రేపు నిన్ను చూసుకోటానికి పెళ్లివాళ్లొస్తున్నారు. నీ తల్లిదండ్రుల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఒప్పుకో అని కూతురి తల తుడిచి వెళ్ళింది. తల్లి వెళ్ళాక ఒకప్పుడు నాలో పొగరు, గర్వం, అహం అన్నీ ఉండేవమ్మా. కాని అమృత్ పరిచయం నాలో ఉన్న గర్వంతో సహా అన్నీ అణిగిపోయాయి. ఆడపిల్లనని, ఆడపిల్లంటే ఒద్దిక, సంస్కారం, అణకువగా ఉండాలి అని అతనివల్లే తెలిసింది. అతని పరిచయం, మాటలు నాలో తొలకరి అమృతపు జల్లులుగా మారి నాలో ఉన్న అహంకారం తొలగి స్వచ్ఛమైన ఆడపిల్లగా మార్చాయి. అంతేకాదు, ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇరువురు మనసులు కలవటమే కాదు, తనువులు కూడా ఒకటయ్యాయి. కాని ఈ విషయం మీకు తెలిస్తే ఏమైపోతారో అనే భయం నా మనసును కళిచివేస్తోంది. కాని అమృత్ చాలా మంచివాడు, నన్ను మోసం చేయడు. కాని మన విషయం చెప్పి ఒప్పించి మూడుముళ్లతో ఒక్కటవుదామని చెప్పి వెళ్ళిన తను నెల రోజులైనా కూడా ఇంకా రాలేదు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. అమృత్, ప్లీజ్ ఎక్కడున్నావ్ అంటూ వారి తొలి పరిచయాన్ని గుర్తు చేసుకుంటోంది. సాయంకాలం కాలేజ్ వదిలాక స్టూడెంట్స్ అందరూ బయటికి వస్తున్నారు. వారిలో ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వస్తోంది. పెదాలపై మన్మధుడు వదిలిన బాణంలాంటి దరహాసం, నవ్వితే లోపల ముత్యాలేమో అనిపించే తెల్లని పలువర్స, విశాలమైన నుదురు, కనుబొమ్మల మధ్యన ఎర్రని చిన్నబొట్టు, అందంగా వాలిపోయే అందాల కనురెప్పలు, చెవులకి ఉయ్యాలుగూతున్నట్టు జుంకీలు. తెల్లని పాలనురుగులాంటి మేనిఛాయకి డార్క్ పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ ఆమెకి మరింత అందం తెచ్చింది. అందమైన నల్లని కురులను మధ్యలో చిన్న క్లిప్పు పెట్టి వదిలేసింది. ఒక చేతికి గోల్డ్ వాచ్, మరో చేతికి మ్యాచింగ్ గాజులు చూడగానే మతిపోయేంత అందమైన రూపంతో నడుస్తూ వస్తున్న ఆమెకు డాష్ ఇచ్చాడు ఒక అందమైన యువకుడు. అప్పుడే దేముడు అక్షింతలు వేసి దీవించినట్టు వర్షంగా మారి ఇద్దరినీ తడిపింది. ఏయ్ మెంటల్, చూసుకోవా ఈడియట్ అంటూ తిడుతున్న ఆమెను అలాగే కన్నార్పకుండా చూస్తున్నాడు అతను. తననే చూస్తున్నా అతనివైపు కోపంగా చూస్తూ, ఏ మిస్టర్ అని గట్టిగా అరిచేసరికి అతను, హహహ, హాయ్, మై నేమీజ్ అమృత్, యోర్ నేమ్ ప్లీజ్ అంటూ అడిగి, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అన్నాడు నవ్వుతూ. నిన్ను కాంప్లిమెంట్ ఇవ్వమని ఎవరూ అడగలేదిక్కడ. అయినా నా పేరు నీకెందుకు, మూసుకొని నీ పని నువ్వు చూసుకో అన్నది కోపంగా. వామ్మో, సీమటపాక ఎలా పేలుతుందే ఈ బ్యూటీ మనసులో అనుకుని, అయ్యో ఎందుకండి అంత కోపం, చూడండి మే ముక్కు, కాదు మీ మొహం ఎలా అయిపోయిందో కందగడ్డలా. అయినా అమ్మాయిలకి అంత కోపం ఉండకూడదు మేడంగారు అని అంటుంటే, ఈలోగా కృషిక, రారా తొందరగా, అలా వర్షంలో తడుస్తున్నావ్ అని వినబడేసరికి, వావ్ కృషిక, నైస్ నేమండి. ఈ వర్షంలో మన ఈ పరిచయం మన మనసుల్లో తొలకరి జల్లుగా ప్రేమగా మారుతుందనిపిస్తోంది. అండ్ ఈ డ్రెస్లో మీరు ప్రిన్సెస్లా, ఏంజిల్లా ఉన్నారు. మీ ముందు ఎవరైనా అనేలోపే అంటూ కోపంగా వెళ్ళిపోయింది అక్కడినుండి. అలా మొదలైన పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమ ఇదే వర్షంలో ఇరువుర్నీ ఒకటి చేసి ఏకమయ్యేలా చేసింది. అప్పుడు, బాధపడకు కృషిక, నేను నిన్ను మోసం చెయ్యను. నా ప్రాణం పోయేదాకా నీ చెయ్యి వదలను.
ప్రామిస్. నేను ఇప్పుడే నా అమ్మనాన్నలతో మాట్లాడి ఒప్పించి తీసుకొస్తాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే నీ మెడలో నేనే 3 ముళ్ళు వేసి నా అర్ధాంగిగా చేసుకుంటాను అని మాట ఇచ్చి వెళ్లిన మనిషి మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. ఇప్పుడు నాకు పెళ్లిచూపులు అంటున్నారు. నా అమృత్ని తప్ప వేరే వారిని నా జీవితంలో ఊహించుకోలేను. అసలు ఆ స్థానమివ్వలేను. ఎలా వద్దు అంటే అమ్మావాళ్లు తట్టుకోలేరు. నేను మా విషయం చెప్పినప్పుడు ఒప్పుకున్నారు కాని తను రాకపోవటంతో ఇన్ని రోజులు గడువిచ్చారు. ఇచ్చిన గడువు అయిపోయింది. ఇక నాకు పెళ్లి వద్దు అన్నా వినరు. ఒకవేళ నేను నెల తప్పితే అమ్మో ఇంకేమన్నా ఉందా? ఎలా ఏం చెయ్యాలి అని ఆలోచించి నా అమృత్తో జీవితం లేనప్పుడు నాకీ జీవితం వద్దు. జీవిస్తే అమృత్తోనే జీవిస్తాను. లేకపోతే ఈ లోకంలో నేనుండలేను. మనసా వాచా కర్మనా అతన్నే ప్రేమించాను, అతనికే నా సర్వస్వం అర్పించాను అనుకుంటూ బాధపడుతూ అలాగే నిద్రలోకి జారుకున్నది. సూర్యుని కిరణాలు నులివెచ్చగా తన మోముని తాకగానే మెలకువ వచ్చి లేచి కూర్చుంది కృషిక. అప్పుడే తల్లివచ్చి, లేచావా అమ్మా? లే, పెళ్లివాళ్ళొచ్చారు. నీదే ఆలస్యం. లేచి ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ చీర కట్టుకొని ఈ నగలు పెట్టుకొని నేను మళ్ళీ వస్తాను అంటూ హడావిడిగా వెళ్లిన తల్లివైపు చూస్తూ బాధగా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? తనను తప్ప వేరే వారిని ఊహించుకోలేను. అలా బ్రతకలేను. అలా అని ఆత్మహత్య చేసుకొని నా తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చలేను అని పరిపరి విధాలా ఆలోచించి బాధపడుతూ బయటికి వచ్చి ఇళ్లంతా చూసి ఆశ్చర్యపోతూ, ఇది పెళ్లి హడావిడిలా ఉంది, అసలేం జరుగుతోంది అని అనుకుంటూ ఉండగానే తల్లి వచ్చి, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదేంటి, రా తల్లి అంటూ తనే కూతురికి స్నానం చేయించి ముస్తాబు చేసి, ఎంత బావున్నావమ్మా, నా దిష్టే తగిలేలా ఉంది అంటూ కూతురికి దిష్టి తీసి, ఒకసారి నిన్ను నువ్వు చూసుకో అన్న తల్లి మాటలకి, నా అమృత్ నా పక్కన లేని నేను ప్రాణం ఉన్న శవం, ఇంక దీనికి అలంకారాలు అనుకుంటూ అద్దంలో చూసుకొని ఆశ్చర్యపోతూ, ఇదేంటి అమ్మ పెళ్లికూతుర్లా ముస్తాబు చేసింది అనుకుంటూ ఉండగానే హాల్లో నుండి పాట వినిపిస్తోంది. ఏదో పాట వినిపిస్తుండేసరికి హాల్లోకి వచ్చి చూసిన కృషిక ఆశ్చర్యపోయి చూస్తోంది. కారణం, అక్కడ చుట్టాలతో సహా అందరూ ఈ పాటకి డాన్స్ వేస్తున్నారు. వీళ్లంతా ఎప్పుడు వచ్చారు? అసలు ఏంటి, ఏం జరుగుతోంది అనుకుంటూ అయోమయంగా ఉంది అనుకుంటూ వాళ్ల దగ్గరికి వస్తున్న కృషికను చూసి, తన చుట్టూ అందరూ చేరి డాన్సులేస్తుంటే, వరించి తరించివాడే వస్తున్నాడు, అడ్డంలెగండోయ్ అని వినబడగానే విజిల్ వినిపించింది. దాంతో అందరూ పక్కకి తప్పుకున్నారు. అసలు ఇదేంటి అంటూ అనుకుంటూ ఉండగానే, హా డొలారే డొలారే డం వారే వాయిం సోయగం నువ్వేగా నాలో సాగం అని పాడుతున్న వాయిస్ విన్న కృషిక తలెత్తి చూసింది. ఎదురుగా నాతోటే నా చోరేవో సోనియే అంటూ పాడుతున్నా తన ఎదురుగా ఉన్న అమృత్ను చూడగానే ఒక్కసారిగా షాకై అంతవరకు లోపల దాగి ఉన్న బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుండగా పరిగెత్తుకుంటూ వెళ్లి తనను గట్టిగా కౌగిలించుకొని తన షర్ట్ పట్టుకొని, రేయ్ ఎందుకురా ఇలా చేశావ్? ఎందుకు నన్ను మోసం చేశావ్? అసలు నీకోసం ఎంత ఎదురుచూశానో తెలుసా? చూసి నేను పిచ్చిదాన్నైపోయాను తెలుసా? నువ్వు లేని నేను ఊహించుకోటానికి కూడా భయమేసింది. నువ్వు లేకపోతే అంతా శూన్యమే. నా ప్రాణం, శ్వాస అన్నీ నువ్వే. బ్రతకాలని ఆశ కూడా చచ్చిపోయింది. ఇన్ని రోజులు ఏమైపోయావ్? ఎక్కడికెళ్ళిపోయావసలు అంటూ బాధతో ఆవేశంతో తన గుండెలపై కొడుతున్న కృషిక చేతులు పట్టుకుని, పిచ్చిదానా, నేనెక్కడికి వెళ్లాను? ఎక్కడికి వెళ్లలేదు. నీ గుండెల్లోనే ఉన్నాను. కాకపోతే కుదరలేదు. నీకు చెప్తామని అనుకుంటే ఫోన్ కూడా కలవలేదు. సారీరా అన్నాడు తన దోసిలితో తన మోమును పట్టుకుని. ఏంటి సారీనా? అసలు నేను ఎంత భయపడ్డానో తెలుసా? అసలు నువ్వు లేకపోతే నా జీవితమే లేదు. అసలు నేనే లేను. నేనే నువ్వే నేను. నువ్వు రాకపోయేసరికి నేను ఈ లోకం నుండి శాశ్వతంగా దూరమవుదామనుకున్నా తెలుసా అంటూ అమృత్ గుండెలపై తల అణిచి ఏడుస్తూ ఉంది కృషిక. ఏ పిచ్చి, నేను నిన్ను మోసం చేస్తానా? అసలు నువ్వు నా ప్రాణంరా. నేను మన విషయం అమ్మా నాన్నలకు చెప్తామని వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. దాంతో నేను కోలుకోటానికి నీ దగ్గరికి రావటానికి ఇంత సమయం పట్టింది. సో సారీ అంటూ బాధగా చెప్తున్న అమృత్ వైపే చూస్తూ, ఏంటి యాక్సిడెంట్ అయిందా? అయ్యో ఇప్పుడెలా ఉంది? దెబ్బలు బాగా తగిలాయా అని తన ఒళ్లంతా తడుముతూ, చీ పాపిష్టదాన్ని, అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నా అని తను నిందించుకుంటూ ఏడుస్తూ ఉన్న కృషిక ఏదో గుర్తొచ్చి, అవును, అసలు మా అమ్మ నాన్న నీకెలా తెలుసు? నేనెప్పుడు వాళ్ళ గురించి నీకు చెప్పలేదు. కనీసం వాళ్ళను పరిచయం కూడా చేయలేదు. ఈ పెళ్ళి అది అంటూ
ఎలా అడగాలో తెలియక మౌనంగా ఉంది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను విషయం చెప్పాను వాళ్లకు, నువ్వు లేకపోతే బ్రతకలేను అని. అనేసరికి మా నాన్నవాళ్లు మీ ఇంటికొచ్చారు మాట్లాడదామని. అప్పుడే మీ ఇంటికి పెళ్ళిళ్ల శాస్త్రిగారొచ్చారు. విషయం నీకు సంబంధాలు చూస్తున్నాలు అని అర్థమైంది. అందుకే ఇక అప్పుడే మా నాన్నగారు మీ నాన్నగారితో మన విషయం, నా రాకకు ఆలస్యం అన్నీ చెప్పారు. పిల్లల ఆనందం కన్నా మనం కావాల్సిందిదేముంది? మీ అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపపడ్డారు. ముహూర్తం ఖాయం చేశారు. కాని ప్రస్తుతం నీకు విషయం చెప్పొద్దు అన్నారు అని ఆపాడు. ఎందుకు చెప్పలేదు నాకు? అసలు నిన్ను కాదని వేరేవారిని చేసుకోవాలి అంటే ఎంత నరకంగా ఉందో తెలుసా? ఎంత బాధ అనుభవించానో తెలుసా? అన్నది చిన్నపిల్లల మొహం పెట్టి. వాళ్లు కాదు, నేనే చెప్పొద్దు అన్నాను. ఎందుకంటే నేను రాలేదు, మోసం చేశాను అని మీ అమ్మా నాన్న అంటుంటే నువ్వు నా మీద నమ్మకంతో నాకోసం ఎదురుచూస్తూ ఉండడం, బాధపడటం, వాళ్లు అనటం అన్నీ చెప్పారు. ఇన్ని రోజుల తర్వాత నువ్వు నన్ను ఇలా చూస్తే నీ కళ్లల్లో కనిపించే ఈ ఆనందం, మెరుపు చూడాలి అనే చెప్పొద్దు అన్నాను. అదీకాక నాకు యాక్సిడెంట్ అయిందని తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. అందుకే చెప్పొద్దన్నాను. కాని అనుక్షణం నిన్ను కనిపెట్టుకునే ఉన్నాం, నువ్వేమన్నా అఘాయిత్యం చేసుకుంటావో అని. అంతేకాదు, మళ్ళీ నువ్వు ఇదివరకు కృషికాలా గర్వమది అంటూ ఏదో అనపోతుంటే, బాబూ ముహూర్తం మించిపోతోంది అంటూ అందరూ అనేసరికి, సరే పద పెళ్లి చేసుకుందాం అంటూ తన చెయ్యి పట్టుకుని పెళ్లి పందిరిలోనికి తీసుకువెళ్లాడు. అందరి ఆఫీసులతో ఆనందాలతో అమృత్ కృషికల పెళ్లి జరిగింది. తొలి రాత్రి గదిలో ఇద్దరూ కూర్చున్నారు. కృషిక అమృత్తో, ఏమండీ మీరు రాకపోయేసరికి నేనెంత భయపడ్డానో తెలుసా? పెళ్లి కాకముందే మనం ఒకటయ్యం దానివల్ల అని చెప్తుంటే అమృత్ భార్య నోటిని తన చేత్తో మూసి, నీకొక విషయం చెప్పాలి. నువ్వనుకుంటున్నట్టు ఆ రోజు మనం ఒకటవ్వలేదు. నువ్వా రోజు ఎందుకో నీరసంగా ఉన్నావు, పైగా వర్షంలో తడిచిపోయి ఉన్నావు. కాని నీకు గుర్తుందా? అలసిటితో కళ్ళు మూసుకున్నావు. నాకు నీ సర్వస్వం అర్పించడానికి సిద్ధపడ్డావు. కాని నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. మన మధ్య ఏమీ జరగలేదు. కాని నువ్వు ఏదో జరిగింది అనగానే నేనలాగే నమ్మించాను. ఎందుకని అడగచ్చు నువ్వు? ఎందుకంటే నువ్వు నాకెక్కడ దూరమవుతావో అని అలా చెప్పాను. సరే, ఇక టైం ఎందుకు వేస్ట్ చేయడం, ఆ రోజు జరగని పని అంటూ కొంటగా భార్యవైపు చూస్తా ఏదో నాగేసరికి కొన్ని చినుకుల మీద పడసాగాయి. దాంతో కృషిక, అమ్మో వర్షం అన్నది. ఈ తొలకరి వర్షమే మనల్ని కలిపింది, అందుకే ఈ వర్షంలోనే అన్నాడు. ఆ తొలకరి వర్షం కన్నా మీ మనసులో నామీద కురిపించే ప్రేమే తొలకరి జల్లు. ప్రతిరోజూ ఆ ప్రేమ నాకు తొలకరి జల్లే. ఆ తొలకరి జల్లులో తడిచి ముద్దైతే చాలు అంటూ భర్తగుండెల్లో ఒదిగిపోయింది గువ్వలాగా.